వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రైన్స్ అండ్ టెంపుల్స్. సో వీడియోస్ అప్లోడ్ చేసి మస్తు రోజులు అయిందనమాట. ప్రజెంట్ నేనైతే తిరుపతిలో ఉన్నాను, మా ఇంటి దగ్గర ఉన్నాను. మీరు వెనక చూసినట్టు ఇది మా ఇల్లు. సో ఈ రోజు మా ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని అయితే ఒక చిన్న టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను. ఈ రోజు మనం ఒక చిన్న టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. సో ఆ టెంపుల్ ఇక్కడ నుంచి జస్ట్ ఒక 3 or 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది, జీవకోన. తిరుపతిలో ఉండే వాళ్ళకి అర్థమయ్యే ఉంటుంది. సో అసలు ఆ టెంపుల్ ఏంటి, ఆ టెంపుల్ గురించి ఏం చెప్తానో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా వచ్చాయండి. సో అలా బైక్ తీసుకొని మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇది ప్రకాశం పార్క్ అనమాట. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్కి వెళ్ళి ఆ పార్క్ ఆపోజిట్గానే రోడ్డు ఉంటుంది. ఆ రోడ్కి స్ట్రైట్గా వెళ్ళి ఫస్ట్ లెఫ్ట్ తీసుకున్నామంటే మనకి ఒక వేవ్ వస్తుంది అనమాట. సో ఇక అక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఎక్కడ లెఫ్ట్ రైట్ ఏం తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళిపోతే మనకి టెంపుల్ వచ్చేస్తుంది. అదో మీకు కనిపిస్తుంది కదా వీడియోలో. సో అదే అన్నమాట జీవకొండ. ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్నది స్వామివారి 7 కొండల్లో ఒక కొండ. సో ఫైనలీ రీచ్. సో మీరైతే చూస్తున్నారు అనమాట, టెంపుల్కి అయితే మనం రీచ్ అయిపోయినాం. ఇది జీవకోన. మేము టెంపుల్ లోపలికి వచ్చేసాం. టెంపుల్ లోపలికి వచ్చి ఇలా పైకి వచ్చినాం అనమాట. కానీ ఇంకా టెంపుల్ అయితే ఓపెన్ చేయలేదు, ఖాళీ ఉంది. సో నా ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది శ్రీ జీవకోన రామలింగేశ్వర స్వామి టెంపుల్. అండ్ అలాగే పైన వచ్చేసి హనుమాన్ టెంపుల్ కూడా ఉందన్నమాట అక్కడ. అండ్ ఈ సైడ్ ఇలా వెళ్తే మనకి టెంపుల్లో కేరళ టెంపుల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, అలా అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. ఈ టెంపుల్కి నేను ఎందుకు వచ్చాను అని చెప్పేసి మీకు నేను వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. మనం పాయింట్ వైజ్గా మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఆగమన శాస్త్రం ప్రకారం మనకి బేసిక్గా ప్రతి టెంపుల్కి ఫస్ట్ రాజగోపురం ఉండాలన్నమాట. కానీ ఈ టెంపుల్కి రాజగోపురం లేదు. ఓకే, అది ఎందుకు లేదో కూడా చెప్తాను. నెక్స్ట్ ఏంటి, ఇలా ధ్వజస్తంభం ఉంటుంది, అర్థమైందా? ఆ ధ్వజస్తంభం తర్వాత దానికి ముందు మీరు చూస్తున్నారు, ఇది బలిపీఠం అనమాట. ఇది ఎందుకు పెడతారో కూడా చెప్తాను. అండ్ దాని తర్వాత మనం చూస్తే వాహనం, ఏదైతే దేవుడు ఉంటాడో ఆ దేవుడికి సంబంధించిన వాహనం ఉంటుంది. ఇది శివాలయం కాబట్టి లోపల నందీశ్వరుడు ఉంటాడు. అలాగే గర్భగుడి అనమాట. ఓకే, ఆ గర్భగుడిలో మూల విరాట్ ఎలా పెడతారో మీకు నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అయ్యప్ప స్వామి టెంపుల్. ప్రాకారం అంటే మీకు కనిపిస్తుంది కదా, గోడలు ఉన్నాయి చూడండి, అంటే టెంపుల్ యొక్క పరిధి అన్నమాట. అంటే ఆ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ టెంపుల్ ప్రాకారంలోనే ఉంటుంది, అది దాటి బయటికి వెళ్ళదు. ఓకేనా? సో అది. అండ్ ఈ ప్రాకారంలో ప్రాకార దేవతలు ఉంటారు, అంటే వాళ్ళ వంశానికి సంబంధించిన రిలేటివ్స్ కానీ ఎవరైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ అది అయ్యప్ప స్వామి టెంపుల్ కదా, సో శివుడు ఉండొచ్చు, పార్వతీదేవి ఉండొచ్చు, విష్ణుమూర్తి ఉండొచ్చు, అలా అనమాట. సో ప్రతి టెంపుల్ ప్రాకారం ఉంటుంది అనమాట. ఇంకోటి నేను ఏం చెప్పాను, రాజగోపురం మెయిన్గా ఉండాలి, తర్వాత ధ్వజస్తంభం ఉండాలి, దాని తర్వాత బలిపీఠం, వాహనం అండ్ గర్భగుడి ఉండాలన్నమాట. కానీ కొన్ని టెంపుల్స్కి రాజగోపురం అనేది ఉండదు. ఓకే, మనం చూస్తే టెంపుల్స్ అనేవి హ్యూమన్ బాడీ ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని కడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఇలా పడుకొని ఉన్నాడు. ఓకే, పడుకున్నప్పుడు కాళ్ళు ఉంటాయి, ఇట్లా లేచి ఉంటే కాళ్ళు, అది రాజగోపురం. అలా మధ్యకు వస్తే మనిషి, అలా మీరు ముందుకు వస్తే మనకేమంటారు, రీప్రొడక్టివ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో అది ధ్వజస్తంభం. ఆ ధ్వజస్తంభం నుంచే కదా టెంపుల్ అంతా ఎనర్జీ స్ప్రెడ్ అయ్యేది. అలానే మనకేమంటారు, ఎనర్జీ సోర్స్, అంటే క్రియేషన్కి కావాల్సిన ఎనర్జీ మనకి అక్కడ నుంచే ఉత్పత్తి అవుతుంది, మెయిల్ కైనా ఫీమేల్ కైనా. ఓకే, అలా మనం ముందుకెళ్తే మన బాడీ ఉంటుందా, ఇది వచ్చేసి మండపం అనమాట. అంటే గర్భగుడి కంటే ఏదైతే ముందు ఉంటుందో అది మండపం అవుతుంది, ఇది ఈ పార్ట్. సో అలా పైకి వెళ్ళామనుకో, ఇది గర్భగుడి. ఓకే, గర్భగుడి అంటే ఏంది, ఎక్కడైతే మూల విరాట్ ఉంటాడో అది గర్భగుడి అనమాట. సో ఇక్కడ ఏంది, మనకి కాలు లేకపోయినా నడుస్తుంది, కానీ తల లేకపోతే నడవదు కదా. అలానే కొన్ని టెంపుల్స్కి రాజగోపురం ఉండదు అనమాట. రాజగోపురం తప్పించి ధ్వజస్తంభం ఉంటుంది, ఇంకా మిగతా అన్నీ ఉంటాయి అనమాట. సో బేసిక్గా చిన్న సైంటిఫిక్ ఇదనమాట, బ్యాక్ సైడ్ ఉండేది సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఇలా ఉంటుంది అనమాట. మీరు నా లాస్ట్ వీడియోలో కానీ చూస్తే మీకు నేను చెప్పాను అనమాట, ఒక టెంపుల్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తారు, ఏంటి తంత్రం మంత్రం యంత్రం అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసి ఎనర్జీని దాంట్లో స్టోర్ చేసి, ఆ స్టోర్ అయిన ఎనర్జీ కలశానికి వెళ్తుంది, కలశం నుంచి మీకు ధ్వజస్తంభానికి వెళ్తుంది, ధ్వజస్తంభం నుంచి టెంపుల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అని చెప్పాను కదా. అది ఇప్పుడు మీకు ఫిజికల్ రిప్రజెంటేషన్ చేసి చూపిస్తాను అనమాట. చూద్దాం. ఇప్పుడు మనం కలశం గురించి మాట్లాడుకుందాం. కలశం ఏంటి, ఎందుకు పెడతారు, దేనికి పెడతారు అనేది. ఫస్ట్ థింగ్ వచ్చేసి కలశాన్ని మనం చెప్పాను కదా, గర్భగుడిలో ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ ఎనర్జీని మొత్తం ఆ కలశం అనేది లోపలి అంటే పైకి ఛానల్ చేస్తుంది అనమాట. అంటే
గర్భగుడిలో ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ కలశంలోకి వెళ్తుంది అనమాట. ఆ కలశం నుంచి ఇలా వచ్చేసి ఇదిగో ఇది ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభంలోకి ఛానల్ అవుతుంది. అలా ఇలా కిందకు వస్తుంది. కిందకు వచ్చి ఈ టెంపుల్ ప్రాకారం, ఈ పరిసరాలు ఎంత అయితే ఉన్నాయో ఆ టెంపుల్ మొత్తం ఆ ఎనర్జీ అనేది స్ప్రెడ్ అవుతుంది అనమాట. కానీ టెంపుల్కి ప్రాకారం లేదు ఏమో మరి. బేసిక్గా ప్రాకారం ఉంటుంది అంటే పరిధి, ఆ టెంపుల్ యొక్క పరిధి ఎంతవరకు ఎనర్జీ స్ప్రెడ్ అవ్వాలనేది ఉంటుంది అనమాట. ఇది ఒకటి. ఓకే, ఇది ఆల్రెడీ మీకు నేను చివరి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన. మనం ఇక్కడ రెండో విషయం మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? శివాలయంలో ఉన్నాను. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? శివుని యొక్క గర్భగుడిలో శివుని విగ్రహం ఉండదు, ఓన్లీ శివలింగమే ఉంటుంది. డౌట్ వచ్చి ఉంటుంది కదా, కానీ తెలుసుకున్నారా? తెలుసుకో. మనం ఎందుకు వస్తాం టెంపుల్కి? ప్రసాదానికి వస్తాం. అబ్బాయిలు అయితే అమ్మాయిలకి సైడ్ ఈయనకి వస్తారు, అమ్మాయిలు అయితే అబ్బాయిలు చూసుకోవడానికి వస్తారు. అందరని కాదు, కొంతమంది అనమాట. కానీ నువ్వు వేరే వాళ్ళలో చూడు, వాళ్ళు భక్తిగా పోతారు, ఏమంటారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు, వచ్చేస్తారు. కానీ మనం దానికి పోం కదా. నువ్వు ఎప్పుడైతే ఒక టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ని క్వశ్చన్ చేస్తావో అప్పుడు దానికి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి నీకు ఆ ప్రిన్సిపల్స్ అర్థమవుతాయి అన్నమాట. నేను మీకు చెప్పాను అనమాట ఎందుకు ధ్వజస్తంభం ఉంటుంది, చెప్పాను కదా ఎందుకు అర్థమైంది. ఓకే, అలాగే టెంపుల్లో ఈ బలిపీఠం ఉంటుంది అనమాట. ఈ బలిపీఠం ఎందుకు ఉంటుంది? టెంపుల్కి చాలామంది వస్తుంటారు కదా. సో చాలామంది వస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఈ బలిపీఠం ఏం చేస్తుంది? గ్రాస్ వేసుకొని లోపల పెట్టుకుంటుంది అనమాట. ఓకే, అలా. సో ఇప్పుడు పాయింట్కి వస్తే, శివాలయంలో శివుడి విగ్రహం ఉండదు, ఓన్లీ శివలింగమే ఉంటుంది. ఎందుకు ఉంటుందో చెప్తా. ఇప్పుడు పాయింట్కి వస్తే, మనకి తెలుగు తీసుకో, తెలుగులో లింగం అంటే ఏంటి? గుర్తు లేదా మార్క్ అన్నమాట. ఓకే, అంటే స్త్రీ అని గుర్తించడానికి కొన్ని అవయవాలు ఉంటాయి, ఆమె స్త్రీలింగం అని మనం పురుషుడు అని గుర్తించడానికి ఆయన కొన్ని గుర్తులు ఉంటాయి. సో పురుషలింగం, ఆయన పురుషుడు, ఈయన స్త్రీ. అలాగే శివలింగం, మీరు శివలింగాన్ని చాలా జాగ్రత్తగా చూస్తే, ఓకే, అంటే చాలా జాగ్రత్తగా చూస్తే పైన కనిపిస్తుంది ఒక గుర్తు, ఓకే, కింద కనిపిస్తుంది ఒక గుర్తు. సో రెండు కలిపితే క్రియేషన్ అంటే ఏంది? ఒక జీవి పుట్టాలి అంటే స్త్రీ కావాలి, పురుషుడు కావాలి. ఓకే, శివ ఉండాలి, శక్తి ఉండాలి. అలానే శివుడు దేన్ని రిప్రజెంట్ చేస్తాడు? సృష్టిని. అంటే ఏంది? ఆది ఆయనతోనే, అంతము ఆయనతోనే. సో శివలింగ రిప్రజెంటేషన్ ఏం చెప్తుంది? కాంబినేషన్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ అనమాట. అందుకే శివుడు దేన్ని రిప్రజెంట్ చేస్తాడు? సృష్టిని, అంటే జీవ పుట్టుకని రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అందుకే శివలింగాన్ని గర్భగుడిలో పెడతాడు. ఇన్స్టెడ్ ఆఫ్ విగ్రహం పెట్టడం కంటే కూడా శివలింగాన్ని పెట్టడం వల్ల ఏమవుతుంది నీకు అంటే సింబాలిక్ రిప్రజెంట్ చేస్తారు, సృష్టి నాతోనే మొదలవుతుంది, సృష్టి నాతోనే అంతం అవుతుంది అనేది. అర్థమైందా? అలా అనమాట. అంటే ఫిజికల్ రిప్రజెంటేషన్ పైన పార్ట్ వచ్చేసి నువ్వు మేల్ అనుకోవచ్చు, కింద పార్ట్ ఏదైతే ఉందో అది ఫిమేల్ అనమాట. ఓకే, అలా అర్థమైంది కదా శివలింగం ఎందుకు పెడతారు అనేది. సో నెక్స్ట్ టైం మీరు టెంపుల్స్కి వెళ్ళినప్పుడు క్వశ్చన్ చేయండి, ఇది ఎందుకు, అది ఎందుకు. నువ్వు ఎన్ని ప్రశ్నలు ఎత్తితే నీకు అంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. నువ్వు ఒక పుస్తకం చదవు, ఏమంటారు, ఒక పద్యం చదవు, నీకు అన్ని తేలండి ఆడికెళ్ళి తెలుస్తాయి, క్వశ్చన్ చేస్తేనే తెలుస్తాయి అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు ఏమంటారు, టెంపుల్ అయితే ఓపెన్ చేశారనమాట. మనం లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. వినాయకుడు వచ్చేసి గర్భగుడికి లెఫ్ట్ సైడ్ ఉన్నాడు అనమాట. సో ఇది వచ్చేసి గర్భగుడి, మీరు చూస్తున్నారు స్వామివారు అండ్ అమ్మవారు ఉన్నారు. అలాగే సో ఇటు సైడ్ వచ్చేసేసి కార్తికేయ స్వామి ఉన్నాడు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు పార్వతీదేవి యొక్క వాహనం సింహం ఉంది. అలాగే అటు పక్క వచ్చేసి శివుడి యొక్క వాహనం నంది కూడా ఉందన్నమాట. సో ఇదన్నమాట గర్భగుడి, ఇలా ఉంది. సో మీరు చూస్తున్నారు కదా ఇక్కడ గంట ఉంది. సో మీకు ఒక ప్రశ్న అనమాట, టెంపుల్స్లో గంట ఎందుకు కొడతారు, దేనికి కొడతారు, కింద కామెంట్ సెక్షన్లో నాకు మెన్షన్ చేయండి. ఓకే, చలో మనం పైన ఒక టెంపుల్ ఉంది, ఆంజనేయ స్వామిది అనమాట. పైకి వెళ్దాం. కనిపిస్తుంది ఇక్కడ నుంచి, కొంచెం ఎత్తుగానే ఉంది, పర్లేదు, కొండ బాగుంది. కనిపిస్తుందా పైన ఆంజనేయ స్వామిది? చలో
టెంపుల్కి పక్కనే అనమాట దారి ఉంది. ఇలా నుంచి ఇలా వెళ్ళిపోదాం. చలో పైకైతే వెళ్దాం. రారా పైకి. అమ్మని అమ్మ చాలా ఉన్నాయి మెట్లు అయితే. చాలా ఎక్కేద్దాం. చిన్నపాటి తిరుపతిలా ఉంది మెట్లు. స్వామివారు అయితే చాలానే పైన కట్టారు టెంపుల్ని. వీళ్ళిద్దరు మా అక్క కొడుకు కూతురు వ్లాగ్ ఇద్దామని వచ్చారు పాపం. ఎక్కలేకపోతున్నారు మెట్లు. వచ్చేసిన పైకి. ఆంజనేయ స్వామి అనమాట. ఓకే రామ బంటు జై శ్రీరామ్. సో ఇంత కష్టపడి పైకి వచ్చినా కదా, హనుమంతుని గురించి ఒక చిన్న టిప్ చెప్తా. ఈసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అది పాటించండి, సరేనా? ఏంటంటే హనుమంతునికి ఆయన శక్తి గుర్తు చేస్తే తప్ప ఆయన శక్తి తెలీదు. మీకు తెలుసు అది ఆయనకు ఒక శాపం అనమాట చిన్నప్పుడు. సో దాని గురించి మీకు వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, వీడియో చేద్దాం. ఇప్పుడు ఏంటంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు దండం ఒక్కటే కాదు పెట్టుకునేది, కొంచెం ఆయన పొగడండి. నువ్వు ఆ తోపు, నువ్వు తురుము, నువ్వు అది ఇది అంటే కొంచెం అరే అవునా అని చెప్పేసి ఆయన శక్తి అర్థమవుతుంది అనమాట. అలానే కదా రామాయణంలో జాంబవంతుడు హనుమంతుని పొగడంగానే ఆయన శక్తి ఆయనకు గుర్తొచ్చి సీతాదేవి కోసం లంకకి వెళ్తాడు. సో ఈసారి మీరు ఏమంటే హనుమాన్ టెంపుల్ వెళ్ళినప్పుడు హనుమాన్ని కొంచెం పొగిడి కోరికలు కోరుకోండి, సరేనా? అందుకే కదా హనుమాన్ చాలీసా అని చెప్పేసి చాలా ఆయనకి సంబంధించినవి ఇవన్నీ ఉంటాయి. సో అలా టెంపుల్ పక్కనే ఉంది. మీకు ఒకటి చూపిస్తా. ఇక్కడ నుంచి ఏమన్నా కనిపిస్తుంది అసలు. వ్యూ సూపర్ ఉంది కదా. తిరుపతి, ఇదే తిరుపతి. ఇది స్వామివారి కొండ, తిరుమల కొండ. ఐ థింక్ ఇది వృషభాద్రి అనుకుంటా, నాకు అంత క్లారిటీ లేదు. కానీ ఆసమ్ ఉంది వ్యూ ఇక్కడ నుంచి అయితే. ఓ కింద టెంపుల్స్. మీరు ఎప్పుడైనా తిరుపతి వస్తే చిన్న టెంపులే కానీ ఇది వ్యూ చేయడం మాత్రం మర్చిపోకండి. వచ్చి ఒకసారి దర్శనం చేసుకోండి. జీవకోన అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు వస్తుంది. ఒకసారి వచ్చి దీనైతే విజిట్ చేయండి, బాగుంది, చాలా చక్కగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కానీ మొత్తం అంతే. ఇది ఎండ్ పాయింట్, ఇంక లేదనమాట. చాలా ముగ్గురు వ్లాగ్ దిద్దామని వచ్చినాం ఇక్కడికి. ఇది తిరుపతి, చాలా బాగుంది పైనుంచి వస్తుంది కదా. ఆంజనేయ స్వామి, కానీ ఆంజనేయ స్వామికి వాహనం లేదు. ఎందుకు లేదో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఓకే? ఒరే ఇంత దూరం వచ్చి ఇన్ని వీడియోస్ చేస్తున్నా అని ఇన్ని వీడియోస్ తీయలేదు, లేదు 3వ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్పు చెప్పరా, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, ఓకే. రేపు ఒక టెంపుల్కి వెళ్దాం, ఓకే? ఆ టెంపుల్లో కొత్త విషయాలు మాట్లాడదాం, సరేనా? చలో మరి, సీ యూ.